ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లాస్ ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఏసీ గదులు వీడండి, ప్రజల వద్దకు వెళ్ళండి అన్న సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్లందరూ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లోకి దిగిపోయారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, బాల సదన్లను సందర్శించి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. టెస్టింగ్ అవసరం ఉంటే చేపిస్తాం. అవును సార్, కిట్స్ కూడా ఉన్నాయి సార్. కిట్స్ ఉంటే సేఫ్ 20 ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్. ఎంత ఏరియా కావాలి సార్? మాకు తెలిసి ఒక హాఫ్ ఎకర్ ఉంటే కొంచెం పిల్లలకు ఆడుకోవడానికి కూడా గ్రౌండ్ లేదు. రైట్, మా ప్రతినిధి వాసు జాయిన్ అవుతున్నారు మనతో లైవ్ లో పూర్తి డీటెయిల్స్ అందించడానికి. వాసు, నిన్న కలెక్టర్లతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. వాళ్ళని జిల్లా అంటే క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందిగా చెప్పారు. ఆ ఎఫెక్ట్ ఇవాళ స్పష్టంగా కనిపిస్తోంది. చాలా మంది కలెక్టర్స్ అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో కనిపించారు. ఆకస్మిక తనిఖీలు చేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఒకసారి ఇవాళ ఉదయం నుంచి జరిగిన ఆకస్మిక తనిఖీలు ఎవరెవరు చేశారేంటి ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 99 రోజుల యాక్షన్ ప్లాన్కు సంబంధించి కూడా నిన్న కలెక్టర్లతో కూడా కీలక సమావేశం నిర్వహించారు. సిఎస్ కూడా వాళ్లకు దిశానిర్దేశం చేశారు. కొంతమంది కలెక్టర్ల తీరుకు సంబంధించి కావచ్చు, హైదరాబాద్ విడిచి వెళ్ళడం లేదు, ఏసీ గదులు వీడటం లేదు, ఖచ్చితంగా కూడా అధికారుల యాన్యువల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు ఉండబోతాయి. అది ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా చర్యలు తప్పవు అంటూ కూడా ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ఈరోజు కలెక్టర్లంతా కూడా పూర్తిగా కూడా తమ కార్యాలయాల్లోని క్షేత్రస్థాయిలోకి వెళ్ళడం జరిగింది. అంటే అక్కడ జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలను కూడా సందర్శించారు. అంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు, ఏదైతే పెండింగ్ పనులు కావచ్చు, ఇక పాఠశాల సందర్శన. చాలామంది కలెక్టర్లు పాఠశాలకు సంబంధించినటువంటి కస్తూరిబా పాఠశాలను కూడా మహిళా ఉన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఎలా ఉంది ఆహారం, అక్కడ మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ అవసరాలు ఏంటి, మరోపక్క 10th క్లాస్ విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్న నేపథ్యంలో కూడా మరికొద్ది రోజుల్లో వాళ్ళ స్టడీ అవర్స్ సంబంధించి కావచ్చు, వాళ్ళు మంచి మార్కులు సాధించాలంటే ఎలాంటి అవసరాలు వాళ్ళకి కావాలి అనే అంశంపైన కూడా పలువురు కలెక్టర్లు వెళ్ళి అక్కడ పర్యటించారు. హైదరాబాద్ కలెక్టర్ కూడా ఈ హైదరాబాద్తో పాటు సిరిసిల్ల, సూర్యాపేట, భువనగిరి, మరోపక్క వికారాబాద్తో పాటు పలు జిల్లాల కలెక్టర్లు అందరూ కూడా ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఒకసారి మనం చూసినట్టయితే సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్ సంబంధించి కూడా ఆమె బోయినపల్లి మండలంలోని కస్తూర్బా పాఠశాలకు వెళ్ళారు. అక్కడ చాలాసేపు ఉండి కూడా విద్యార్థులతో ఆమె చాలాసేపు ముఖాముఖిగా భేటీ అయ్యారు. వాళ్ళతో కలిసి మధ్యాహ్న భోజనం కూడా చేశారు. ముఖ్యమంత్రి ఇదే విషయాన్ని నిన్న స్పష్టం చేశారు. కలెక్టర్లు ఖచ్చితంగా కూడా నెలలో ఒక్కరోజైనా సరే అక్కడికి వెళ్ళాలి, విద్యార్థులతో కలిసి పాఠశాలలో భోజనం చేయాలి అన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. సేమ్ టైం ఆ పాఠశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించేందుకు ఒక ప్రత్యేక అధికారి ఏర్పాటు చేయాలి. ఆ అధికారి కూడా ప్రతిరోజు విద్యార్థులతో కలిసి భోజనం చేయాలన్నటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇలా ఎవరైతే గరిమా అగర్వాల్ కూడా ఈరోజు విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరొక పక్క ఎవరైతే ఈరోజు ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కలెక్టర్ దాసరి ఎవరైతే ఉన్నారో హరిచంద్రకు సంబంధించి కూడా ఈరోజు ఆకృతి అంధ విద్యార్థుల ఆశ్రమాన్ని ఆమె పరిశీలించారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక సంస్థకు సంబంధించి ఎవరైతే వాళ్లకు పరికరాలు ఇస్తూ ఉన్నారో మీరు గ్రామీణ స్థాయికి కూడా అంధ విద్యార్థులకు సంబంధించి సేవలు అందించాలంటూ కూడా ఆమె వాళ్ళని కోరడం జరిగింది. మహిళా విద్యార్థులకు సంబంధించినటువంటి మూగా చెవిటి విద్యార్థుల్ని ఆమె దగ్గరుండి కూడా పలకరించి వాళ్ళతో ముఖాముఖిగా భేటీ అయిన సందర్భం కూడా హైదరాబాద్ కలెక్టర్ హరిచంద్ర చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇక వికారాబాద్ సంబంధించినటువంటి కలెక్టర్ కస్తూర్బా పాఠశాలకు వెళ్ళారు. ఆయన కూడా సంబంధించినటువంటి దీపక్ తివారీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పరిశీలించారు. విద్యార్థుల్ని అడిగి అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించినటువంటి ఆహారం ఎలా ఉందో కూడా ఆయన దగ్గర నుండి పరిశీలించారు. ఇక భువనగిరి కలెక్టర్ సంబంధించినటువంటి బాలసదన్కి వెళ్ళారు. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడ బెడ్షీట్స్, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఫెసిలిటీస్తో పాటు మరొక ఎవరైతే కలెక్టర్ అనురాగ్ సంబంధించినటువంటి అక్కడికి జయంతి అక్కడికి వెళ్ళడం జరిగింది. భువనగిరిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు
అక్కడ ఉన్నటువంటి పాఠశాలను కూడా సందర్శించారు. అక్కడ ఉన్న వసతులు ఎలా ఉన్నాయి అన్న అంశానికి ముఖ్యమంత్రి ఏదైతే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారో పాఠశాల విషయంలో కావచ్చు, ఆసుపత్రుల విషయంలో కావచ్చు, వైద్యం విద్య సంబంధించినటువంటి విషయంలో కూడా ఇది పాఠశాల విద్యార్థులకు కానీ పేద ప్రజలకు కానీ ఖచ్చితంగా అందించే విధంగా అధికారులు ముందుండి నడవాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక మంతని పట్టణానికి సంబంధించి పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష కూడా పర్యటించారు. ఆయన రాఘవాపూర్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అక్కడ ప్రభుత్వ భూములకు సంబంధించి భూములు ఎలా ఉన్నాయి, పేదలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అంటూ మొత్తం కూడా జిల్లాలో సంబంధించి పలు ప్రాంతాలను ఆయన కోయ శ్రీహర్ష పర్యటించారు. ఆయన ప్రజలను అడిగి కూడా మరిన్ని సమస్యలు తెలుసుకున్నారు. వారు త్వరలోనే పరిష్కరిస్తారని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇక జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంబంధించినటువంటి ఎవరైతే రిజ్వాన్ బాషా ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. అక్కడ 10th క్లాస్ విద్యార్థులతో, ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే 10వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా వాళ్ళ స్టడీ అవర్స్ ఎలా కొనసాగుతున్నాయి, వాళ్ళ చదువులు ఎలా ఉన్నాయి, మంచి మార్కులు సాధించాలంటూ కూడా విద్యార్థులకు హితబోధ చేసి మంచిగా చదువుకుంటే మంచి ఆఫీసర్లు అవుతారంటూ కూడా వాళ్లకు ఆయన దగ్గరుండి కూడా మెలకువలో ఉండేటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో పలువురు కలెక్టర్లు ఇటు మహిళా బాలిక ఉన్నత పాఠశాలతో పాటు బాలుర పాఠశాలను కూడా పలువురు కలెక్టర్లు సందర్శించి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన ఏర్పాట్లతో పాటు వాళ్ళ విద్యకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటు వైద్యానికి సంబంధించినటువంటి విద్యార్థుల వైద్య రిపోర్ట్లు ఉన్నాయా, ఉంటే ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటని కూడా పలువురు కలెక్టర్లు వాళ్ళ హాస్టల్స్లో ఉండి చదువుకునే విద్యార్థుల ఆరోగ్యం పైన కూడా ఆరా తీసిన పరిస్థితి. అంటే మొత్తం మీద నిన్న కలెక్టర్ ఏదైతే 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు జరిగేటువంటి ఈ సదస్సు రేపు 6వ తారీఖు నుంచి కూడా మంత్రులు అన్ని జిల్లాల కలెక్టర్లతో భేటీ కాబోతూ ఉన్నారు. అంటే విలేజ్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్లో సిద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా కూడా అనుకున్న టార్గెట్లు రీచ్ కావాలి. గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీల వరకు కూడా అన్ని పనులు పూర్తయ్యే విధంగా ప్రణాళికాబద్ధంగా ఏ ఊరు గ్రామ పంచాయతీలో ఎన్ని రోజులు ఏదైతే అవగాహన సదస్సు కల్పించాలి, ప్రజల్ని ఏ విధంగా భాగస్వాములు చేయాలి, మరోపక్క ప్రజాప్రతినిధులను ఏ విధంగా భాగస్వామ్యం చేయాలి అన్న అంశానికి సంబంధించి ఇప్పటికే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఉద్దేశించి కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది అధికారుల తీరుపైన హెచ్చరికలు జారీ చేశారు. కొంతమంది కలెక్టర్లకు సంబంధించి కావచ్చు, కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా ఆయా శాఖకు సంబంధించిన హెచ్ఓడీలు కూడా వాళ్ళ పనితీరుకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్లు సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళ యాన్యువల్ ప్రోగ్రెస్ రిపోర్ట్లకు సంబంధించి ఎవరైతే పనితీరు బాగా లేదో వాళ్ళను స్పాట్లోనే సస్పెండ్ చేస్తాను, ఇసుక అక్రమాలు కావచ్చు, ఇతర అక్రమాలు కావచ్చు, అవినీతికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, లేదంటే నిర్లక్ష్యం కావచ్చు, ప్రభుత్వ పథకాల సంక్షేమానికి సంబంధించినటువంటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నటువంటి ఆదేశాలు, వీటన్నిటిని కూడా పరిశీలించినటువంటి ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు ఎట్టకేలకు కలెక్టర్లు ఏసీ గదులు వదిలి మొత్తమైతే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పర్యటించినట్టు పరిస్థితి. రేపు కూడా పలువురు అంటే రేపు ఎల్లుండి జరిగేటువంటి మంత్రుల సమావేశం ముందే వీళ్ళంతా కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని తెలుసుకొని కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఈ 99 యాక్షన్ ప్లాన్ మొత్తం యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తాం. రైట్ వాసు, థ్యాంక్ యూ. కలెక్టర్స్ మాత్రమే కాదు, వైట్ కలర్ జాబ్ హోల్డర్స్ మాత్రమే కాదు, ప్రజా సేవ చేస్తున్నాము అని అంటూ ప్రజల్లోకి వచ్చిన రాజకీయ నాయకులు సైతం ప్రజలకు అందుబాటులో ఉంటే బాగుంటుంది అన్న అభిప్రాయం ప్రజలు